అందరికీ నమస్కారం. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం, బంధువులం అని చెబుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో దళితులుగా ఉన్నటువంటి హిందువులే, ఆ గ్రామంలో పెత్తందారులుగా ఉన్నటువంటి మరో హిందువులు మీరు దళితులు అంటరాని వాళ్ళు గుడిలోకి రాకూడదు అని చెప్పేసి మహిళలని చూడకుండా దాడి చేసి దౌర్జన్యం చేసి గెంటి వేయడం జరిగింది. వాళ్ళ తలలకు గాయాలైనవి. ఈ విషయాన్ని హిందూ సమ్మేళనాలు నిర్వహించినటువంటి విద్వేషాలు చిమ్మేటువంటి వాళ్ళు ఒక్కసారి కొత్తపల్లికి వెళ్ళి చూసి రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకు జరిగింది? ఈరోజు కొత్తపల్లి గ్రామంలో గత 17 ఏళ్ళుగా కలిసి బోనాల పండుగ నిర్వహిస్తున్నటువంటి పేదలు, గ్రామంలో ఉన్నటువంటి ఈ వ్యవసాయ కూలీలు, పేదలకు ఉన్నటువంటి వీళ్ళ మధ్యలో ఈ వైషమ్యాన్ని ఎవరు సృష్టించారు? అక్కడే ఆ గ్రామంలో ఎవరైతే దాడుకు పాల్పడ్డారో పెత్తందారులు, వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులు కొంతమంది బజరంగ్ దళ్ విహెచ్పిలో ఆర్గనైజర్స్గా పనిచేస్తున్నారు అనేటువంటి విషయం తెలిసింది. వాళ్ళే ఈరోజు కులవృక్ష అంటరానితనాన్ని పెంచాలి, కులాన్ని బలపరచాలి, స్థిరపరచాలి అని చెప్పేటువంటి ఆలోచన సిద్ధాంతం కలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కలిసి ఉంటున్నటువంటి ప్రజలపైన మీరు మిడతల దండులాగా దాడి ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ప్రయోజనాలు ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఈ ఘటన జరిగి 4 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆ గ్రామాన్ని సందర్శించలేదు. అంటే దాడులు, దౌర్జన్యాలు, అగ్రకుల హిందువులు, నిమ్నకుల హిందువులపైన దాడులు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడతారు. అదే ఒక హిందూ పైన ఎవరైనా ముస్లిం జరిగి ఉంటే, ఎవరైనా దాడి చేస్తుంటే, ఒక క్రిస్టియన్ దాడి చేస్తుంటే, ఇప్పుడు మీరు ఏం చేసేటువంటి వాళ్ళు? మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేటువంటి పని చేసేటువంటి వాళ్ళు కదా. మరి హిందువులందరూ బంధువులు అని చెప్పేటువంటి వాళ్ళు అగ్రకుల హిందువులను, నిమ్నకుల హిందువులను దాడి చేశారు కదా. ఇప్పటి వరకు ఎందుకు మీరు స్పందించట్లేదు? రోజువారీగా పొద్దున లేస్తే సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేరుతున్నటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు మౌనిక సుంకరలు, అట్లాగే ఆకుల శ్రీవాళ్ళు పొద్దున లేస్తే విషం చిమ్ముతున్నారు కదా. ఎక్కడ పోయారు మీరంతా ఈరోజు? మరి అక్కడ దాడి చేసినటువంటి వాళ్ళు వేరే మతస్థులు కాదు కదా. మన అగ్రకుల హిందువులే నిమ్నకుల హిందువుల మీద దాడి చేశారు కదా. మీ నోరు ఎందుకు మెదపట్లేరు? మీ కాలు ఎందుకు కదపట్లేరు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. 8 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు, కానీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయట్లేదు? ఒక దళిత ఎమ్మెల్యే ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మానకొండూరు కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుంది. తక్షణమే అక్కడికి మానకొండూరు ఎమ్మెల్యే ఎందుకు సందర్శించడానికి రావట్లేదు? మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ ఎందుకు స్పందించట్లేదు? అవి మనం ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున గ్రామ సీమల్లో ఘర్షణలు పెంచేటువంటి ప్రయత్నాన్ని పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ కుట్రలు, కుతంత్రాలు చేస్తుంది. ఆ వెలుగులోనే ఈ దౌర్జన్యం జరిగింది. గతంలో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి వెళ్ళినప్పుడు అక్కడే శివాజీ విగ్రహాలను తీసుకొచ్చి ఆ రూపంలో దళితులకి, బీసీలకు మధ్యలో వైరుధ్యాన్ని సృష్టించి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడినటువంటి సంగతిని మనం చాలా చూసాం. వాస్తవంగా శివాజీ కానీ, అంబేద్కర్ కానీ ఈ సమాజంలో అనేక మార్పులు రావాలని, సామాజిక సంస్కరణలు రావాలని చెప్పేసి కృషి చేసినటువంటి మహనీయులు. వారి మధ్యలో వైషమ్యాలు సృష్టించి బీసీలకి, దళితులకి మధ్యలో గొడవలు సృష్టించేటువంటి పని ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనం, వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయం, ఇవి తప్ప మరొకటి కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ చర్య సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటున్నటువంటి చర్య. ఈ దాడికి పాల్పడినటువంటి మహిళలని చూడకుండా దౌర్జన్యం చేసి, దాడి చేసి, బూతులు తిట్టి వాళ్ళని గాయపరిచినటువంటి ఎంతమంది అయితే పెత్తందారులు ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ దాడుకు పాల్పడినటువంటి కులం ఏమిటి, దానిలో గురైనటువంటి వాళ్ళ కులం ఏమిటి కాకుండా ఒక మానవతా ఉదయంలో కలిసి పండుగ చేసుకునేటువంటి ప్రజల మధ్యలో వైషమ్యాలు సృష్టించినటువంటి వాళ్ళు ఎవరు అనేది పసిగట్టాల్సిన అవసరం ఉంది. ఈ దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి మామూలు సెక్షన్స్ కింద కేసులు పెట్టి ఈరోజు ఆ కేసును పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో గుడిలోకి వెళ్ళేటువంటి దళితులపైన ఈ రకంగా గెంటేయడం కానీ, వివక్ష పాటించడం కానీ జరిగితే ఇగో కొత్తపల్లి గ్రామంలో పట్టినటువంటి గతి వీళ్ళకు కూడా పడుతుంది అనేటువంటి పద్ధతుల్లో తక్షణమే రిమాండ్ చేయాలని చెప్పేసి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. కుల వివక్ష లేని తెలంగాణ తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. కాబట్టి ఇట్లాంటి కులవృక్ష అంటరానితనం కొనసాగుతుంది, జోగిని వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఈరోజు ప్రజలందరూ ఒకవైపున పీర్ల పండుగలో కలిసి మొహరం పండుగ జరుపుకున్నారు. హిందూ, ముస్లింలు, క్రైస్తవులు అనేటువంటి మతం
మత విద్వేషం కానీ, మత వైషమ్యం కానీ, మత విభేదం లేకుండా ఈరోజు మత సామరస్యానికి ప్రతీకగా మొహరం పండుగని పేద ప్రజలందరూ కలిసి ఆడుకున్నారు, పాడుకున్నారు, కలిసి ఆ పండుగ ఉత్సవాలను నిర్వహించుకున్నారు. మరో పక్కన ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పనిని సంఘ పరివార శక్తులు కొత్తపల్లి గ్రామంలో ప్రయత్నం చేశాయి. అందుకనే ఈ దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిని ఏమాత్రం వదిలిపెట్టకుండా, రాజకీయ అండదండలు దీని వెనకాల లేకుండా పారదర్శకంగా ప్రత్యక్షంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం విజ్ఞప్తి చేస్తుంది.